ఇంకొక సినారియోలో మీరు ఒకవేళ కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి, విఎల్ఎస్ఐ డిజైన్, డేటా సైన్స్, రోబోటిక్స్, ఇలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంటెక్ ఫ్రమ్ గుడ్ కాలేజ్ అనేది మీకు ఎడ్జ్ని ఇస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఆలోచిస్తుంటే ఎంటెక్ వెళ్ళొచ్చు. కానీ కొన్ని సినారియోస్ ప్రకారం అయితే ఎంటెక్ వెళ్ళటం అనేది అంత వర్త్ అనిపించుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీటెక్ లోనే క్యాంపస్ సెలక్షన్ రాలేదు, అప్పుడు ఎంటెక్ లో కూడా రాకపోతే ఇంకో 2 years మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక నార్మల్ కాలేజ్ లో ఎంటెక్ చేసే బదులు చేయకపోవడం బెటర్. ఇప్పుడు ఏమవుతుంది, మీకు అదే సిస్టమ్ ఉంటుంది, బీటెక్ లో ఉన్న సిస్టమే ఉంటుంది, సిలబస్ సిమిలర్ ఉంటుంది, మైండ్ సెట్ సేమ్ ఉంటుంది. ఇంకో 2 years అంటే మీకు బీటెక్ లోనే వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ ఇవ్వట్లేదంటే ఎంటెక్ చేయడం వల్ల మీకు ఇంకా మీ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. ఇంకా డబ్బులు వేస్ట్ అయిపోతాయి, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫార్మాలిటీకి ఎంటెక్ చేయడం వేస్ట్. అట్లా కాకుండా మీరు ఐఐటీస్ లో కానీ, ఎన్ఐటీస్ లో కానీ, ట్రిపుల్ లో కానీ, రిప్యూటెడ్ యూనివర్సిటీస్ లో టెక్నికల్ డెప్త్ పెంచుకోవడానికి, టీచింగ్ టాప్ ప్లేసెస్ లో ప్రొఫెసర్ గా వెళ్ళడానికి, ఇలాంటి సినారియోస్ లో మీకు ఎంటెక్ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సర్టిఫికేట్ కోసం కాకుండా, సో ఎంటెక్ లో టాప్ కంపెనీస్ లో క్యాంపస్ సెలక్షన్ వచ్చే అవకాశం ఉన్నా, ఎంటెక్ ద్వారా మీ ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతున్నా, అప్పుడు ఎంటెక్ వెళ్ళటం బెటర్. ఓన్లీ సర్టిఫికేట్ కోసం అయితే ఎంటెక్ అనేది పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్లుగా ఈ సంవత్సరం ఏంటి, ఐటీ డౌన్ అయితే ఎంటెక్ ప్రొఫెసర్ గా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎంటెక్ ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా సరే ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కెరీర్ గైడెన్స్ విత్ రమణలో పార్టిసిపేట్ చేయొచ్చు.